హరి ఓం. వీక్షకులారా, సంపూర్ణ నీతి చంద్రిక దీని నుండి మిత్రలాభాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు గురువైనటువంటి విష్ణు శర్మ. సుదర్శనుడి పుత్రులైనటువంటి నలుగురిని తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఈ విధంగా ప్రారంభించాడు. వినోదార్థం మీకు ఒక కథ చెప్తాను అన్నాడు కదా, ఆ కథ ప్రారంభం చేస్తున్నాడు. ధన సాధన సంపత్తి లేనివారయ్యూ బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికముల వలె స్వకార్యములు సాధించుకుందురు అనిన రాజపుత్రులు విని ఏ కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించను మాకు సవిస్తరముగా వినిపింపుడనినా విష్ణు శర్మ ఇట్లని చెప్పదొడంగాను. సాధన సంపత్తి లేకపోయినా డబ్బు, పరివారం, తనకి ఇంకా వలసినటువంటి సాధనాలు, ఇప్పుడు నెట్లో వీడియోలు చేయాలంటే నెట్ సౌకర్యం ఉండాలి, మంచి ఫోను, ల్యాప్టాప్ ఇలాంటివన్నీ ఉండాలి. ఇలాంటి సాధనాలు ఏవీ లేవు, ధనం లేదు, పరివారం లేదు, ఏవేవీ లేకపోయినా కూడా బుద్ధిమంతులు, బుద్ధి మాత్రం ఉన్నది. సో పరస్పర మైత్రి సంపాదించుకొని మంచి వాళ్ళతో, ఉపయోగపడే వాళ్ళతో, సమర్థులతో మైత్రి స్నేహం సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికముల వలె, కాక అంటే కాకి, కూర్మ తాబేలు, మృగ జింక, మూషికము ఎలుక, వీటి వలె స్వకార్యములు సాధించుకుందురు అనగానే ఒకదానికొకదానికి పొంతం లేదు. కాకి పక్షి, కూర్మం నీళ్లలోనూ నేల మీద ఉండే ఉభయచరం, నేల మీద చాలా నెమ్మదిగా నడుస్తుంది, నీటిలో వేగంగా ఈదుతుంది. అయినా కానీ ఉభయ ప్రాణి. మృగం కేవలం నేల మీద ఉండేది జింక, కొంచెం పోతరించి పెద్దగా ఉంటుంది. దాంతో పోలిస్తే మూషికం చాలా చిన్నది ఎలుక. ఈ నాలుగింటికి స్నేహం ఏంటంటే ఏమిటి? ఈ పరస్పర మైత్రితో, ఇవి స్నేహపు బుద్ధితో ఇవి స్వకార్యములు ఎలా సాధించుకున్నాయి? వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. వెంటనే ఏ కార్యములు కాక కూర్మ మృగమూషికములు సాధించానో మాకు సవిస్తరముగా వినిపింపుడు అని అడిగారు. అంటే విష్ణు శర్మ ఒక సినిమాలకు గనుక ట్రైలర్ వదులుతారు చూడండి, అది చూసి వీళ్ళంతా ఉర్రు తొలగిపోయి సినిమా రాకముందే ఏ రోజు వస్తుందో ఆ రోజు టికెట్లు బుక్ చేసేసుకుంటారు. అలాగే ట్రైలర్ లాగా ఈయన ఇదిగో ఏ సాధన సంపత్తి లేదు, కానీ బుద్ధి మాత్రమే ఉంది, దాంతో పరస్పరం స్నేహం చేసి స్వకార్యాలు సాధించుకున్నారు అంటే ఈ పిల్లలకి చాలా కుతూహలం అనిపించి, ఎలా జరిగింది అది మాకు వివరంగా చెప్పండి. అరే నేను మీకు ఫిజిక్స్ చెప్తాను రా, మ్యాథ్స్ చెప్తాను రా అంటే గమ్మున కూర్చొని ఓకే సార్ అంటారు. అదే కథ చెప్తాను రా అంటే ఓకే సార్ అంటారు. సరిగ్గా అలాంటిది. నిజానికి సినిమాలకి ట్రైలర్లు వదలడం మన ఋషులకి ఎప్పుడో తెలుసండి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఉదాహరణ కనిపిస్తుంది. మన పురాణాలన్నీ కూడాను సూత ముని అందరికీ చెప్పేటప్పుడు ముందేదో ఒక వాక్యం అంటాడు. అదేమిటి? దాని కథా విశేషం ఏంటి? విన కుతూహలం బయ్యడిన్ మహర్షి వినిపింపుమా, శ్రోతలము ఉర్రూతలూగుచుంటిమి ఇలా అడుగుతుంటారు. మన పురాణాలన్నీ కూడాను పార్వతీ పరమేశ్వర్ల సంభాషణ. పరమేశ్వరుడు ఏదో అంటే పార్వతీదేవి ఆ కథ ఏమిటి సమగ్రంగా చెప్పండి నాథ అంటే అప్పుడు ఆయన ఆ పురాణ గాథ చెప్తూ ఉంటాడు. అలా కుతూహలం రేపెట్టి శ్రవణాసక్తిని, ఏకాగ్రతని కలిగేటట్టుగా శ్రోతల్ని ప్రోత్సహించడం ఇది. అదే ఇక్కడ విష్ణు శర్మ చేశాడు. ఈ విధంగా ఆ పిల్లల్ని ఆటలు మరిగి ఉన్నటువంటి వాళ్ళని జ్ఞానాసక్తులుగా, జ్ఞానులుగా, బుద్ధిమంతులుగా ఎలా మలిచాడో తదుపరి కథల్లో మనం తెలుసుకుందామండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ Amma Odi Mata Anantananda to spread the truth of either spying our spirituality up to the roots of the society. Thank you for watching.